एवरीवन वेलकम बैक टू అవర్ ఛానల్ ఖుషితో కనమా. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఆలూ కుర్మా అనమాట. ఆలూ కుర్మా దీన్ని ఎలా ఇది చపాతీలోకి, పూరీలోకి, బిర్యానీలోకి అన్నిటికీ చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్గా మనకి కావాల్సింది ఏంటంటే ఆలు అనమాట. ఆలు అనేది ఇలా మొత్తం పీల్ చేసేసుకొని మనము వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. నేను కుక్కర్లో వేస్తాను. సో ఒక విజిల్ వేసేస్తే సరిపోతుంది. అండ్ దీన్ని చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకుంటాను. ఎలా కట్ చేసుకుంటానని చూసేసేయండి. ఓకే, కూడా వెళ్ళిపో. ఇప్పుడు వీటిని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అని అవసరం లేదు, నార్మల్గా ఒక్క దాంట్లో 3-4 అయ్యేలాగా చేసుకోవాలి. ఈ క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్లో తీసేసుకుందాం. ఒక్క సైడ్ 3 ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆలు అనేది మసాలాకి కాబట్టి కొంచెం మంచిగా కనిపించాలి. ఓకే, ఇలా అన్నీ కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలన్నమాట. క్యూబ్స్ అనేవి అన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. నేను ఒక గ్లాస్ యాడ్ చేస్తున్నా, సరిపోతుంది. వాటర్ యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక విజిల్ ఇవ్వాలన్నమాట. తీసేసుకొని దాంట్లో కొంచెం కొబ్బరి పొడి, తగినంత నూనె పొడి, అండ్ కొంచెం చింతపండు, అండ్ దాంట్లోనే 4 లవంగాలు, ఒక 2-3 ఇలాచీ వేసేసుకోవాలి. దాంతోపాటు ఒక చిన్న ముక్క దాచిన చెక్క వేసేసుకోవాలి. చిన్న ముక్క దాచిన చెక్క అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో దాచిన చెక్కతో పాటు కొంచెం అల్లం, తగినంత కారం, తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే తర్వాత స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఉప్పు, కారం. అండ్ దాంతోపాటు కొంచెం లైట్గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం లైట్గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకొని దీంట్లోనే వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, ఫైన్ పేస్ట్ లాగా. ఓకే, థిక్ ఫైన్ పేస్ట్ అనేది చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలు మసాలా ఎలా చేయాలనేది చూపిస్తాను. వచ్చేసేయండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మసాలా కాబట్టి. సో మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి లైట్గా ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు హీట్ అయిన తర్వాత లైట్గా జీరా యాడ్ చేసుకోవాలి. లైట్గా ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ముందుగా మనము ఇది పెట్టుకున్నాం కదా ఆలు బాయిల్ చేసేసి అవి వేసేసుకోవాలి. ఆలు అన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని బాయిల్ చేసాం కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే దాంట్లో పచ్చి వాసన అంటే పోతుందండి, బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కింద అరగంటకుండా ఆలు తొందరగా అరగంటేస్తుంది కదా, అలా అన్నమాట. సో దీన్ని ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. దీన్ని ఇలా కలుపుకున్నా కూడా అరగంటేస్తుంది. సో మనం మసాలా వేసేసినప్పుడు ఏంటంటే ఇది అనేది పోతుంది అన్నమాట. కొంచెం లైట్గా ఫ్రై చేయాలి, మరీ అవసరం లేదు ఆయిల్లో. జస్ట్ ఇలా ఫ్రై చేసిన దాంట్లో మనం ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అనేది మొత్తం కంప్లీట్గా దీంట్లో వేసేసుకోవాలన్నమాట.
దీంట్లో వేసేసుకొని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం ఆలు అండ్ మసాలా అనేది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే థిక్నెస్ కోసం, అంతే థిక్నెస్ కోసం వాటర్ అనేది ఈ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక్క 5 minutes దీన్ని ఇట్లా బాయిల్ అవ్వాలి. ఏంటంటే మసాలా నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. సపరేట్ అయ్యాక దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. నేను ఒక 5 minutes ఇట్లా దాన్ని మనం మంచిగా బాయిల్ అయినాక ఇలా దీన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడగకుండా ఇలా 5 minutes తర్వాత చూస్తే ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది. ఇంకా కొంచెం వాటర్ వేసి కూడా మీకు థిక్నెస్ కావాలంటే ఈ స్టేజ్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ స్టేజ్ సరిపోతుంది అనిపించింది, సో నేను వాటర్ అనేది యాడ్ చేసుకోవట్లేదు. మీకు ఇంకా కొంచెం గ్రేవీ లాగా కావాలి, థిక్నెస్ కావాలి, మంచి బాయిల్ అవ్వాలి అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు దీంట్లో. ఇలా బాయిల్ అవుతున్న టైంలోనే మళ్ళీ ఒకసారి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. మనం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఈ మసాలాకి పట్టడానికి నేను దీంట్లో వేస్తున్నాను. మళ్ళీ ఎండింగ్లో కూడా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేస్తాను ఫర్ గార్నిష్. ఇప్పుడు దీంట్లో మనం లైట్గా వాటర్ అనేది కూడా యాడ్ చేసేసుకుందాం. లైట్గా వాటర్ అనేది కొంచెం యాడ్ చేసేసుకున్నాం, ఎందుకంటే కొంచెం బాయిల్ అవ్వడానికి, మసాలా అనేది పచ్చి వాసన పోవడానికి వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ బాయిల్ చేసుకుంటాం అన్నమాట. ఇలా మళ్ళీ ఒక 5 minutes దీన్ని బాయిల్ చేయాలన్నమాట. మనము ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే చల్లగైనా కొద్దీ ఇది గట్టి పడుతుంది అనమాట మసాలా అనేది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఎమ్మి ఆలు ఫ్రై అండ్ ఆలు మసాలా అనేది రెడీ అయిపోయిందండి. అయితే ఫ్రైడేస్ ఇలా ఇంట్లో ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.